క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య 14వ ఆదివార ధ్యానాంశానికి మీకు స్వాగతం. ఈరోజు మనం ఆలకించే సువార్త పఠనము మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనము నుండి 30వ వచనం వరకు గ్రహింపబడింది. ఈ సువార్త పఠనాన్ని అదేవిధంగా మొదటి పఠనము జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9-10 వచనాల నుండి గ్రహింపబడినటువంటి ఈ వాక్య భాగాన్ని ఆధారంగా చేసుకొని మనము కొంతసేపు ధ్యానించుకుందాం. దేవుని యొక్క సందేశాలను మనము స్వీకరించుదాం. మొదటిగా ఒక చిన్న కథను మనము తెలుసుకుందాం. ఒకసారి ఒక చిన్న బాలుడు తన తండ్రితో పాటు పొలంలో పనిచేయడానికి వెళ్తాడు. అలా పనిచేస్తున్న క్రమంలో వాళ్ళ నాన్నగారికి సహాయం చేయడానికంటూ అతడు నాన్నగారితో చెప్పి, నేను ఇప్పుడు మీకు అవసరమైనటువంటి ధాన్యం మూటను తీసుకొని వస్తాను అని వెళ్తాడు. నాన్నకి ఆ ధాన్యం మూట చాలా బరువు ఉంటుందని తెలుసు. వద్దని చెప్తాడు. నేను కూడా సహాయం చేస్తాను అని అంటాడు. అయితే ఈ కుర్రవాడు మాత్రము ఊరుకోకుండా నేనొక్కడినే తీసుకొని వస్తాను అని వెళ్తాడు. వాళ్ళ నాన్న ఎలా తీసుకొని వస్తాడో చూద్దామని అతడి వైపు చూస్తూ ఉంటాడు. ఆ కుర్రవాడు ధాన్యం మూటను తన భుజానికి ఎత్తుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే ఆ ధాన్యం మూట చాలా బరువుగా ఉండడం వలన అతడు తన భుజానికి ఎత్తుకోలేకపోవడం, దానిని కనీసం కొంతవరకైనా సరే మొయ్యలేకపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఆఖరికి ఆ మూటను ఎత్తుకునే క్రమంలో ఆ కుర్రవాడు ఆ ధాన్యం మూట కిందే పడిపోతాడు. ఆ పరిస్థితిని చూసినటువంటి తండ్రి వెంటనే ఆ కుర్రవాడి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి ఆ కుర్రవాడిని లేపుతూ ఈ విధంగా అంటాడు, నాయనా, ఈ ధాన్యం మూటను ఎత్తటానికి నువ్వు నీ బలమంతటినీ ఉపయోగించావా అని. అప్పుడు ఆ కుర్రవాడు కొంచెం ఏడుస్తూ, నేను నా బలమంతా కూడా ఉపయోగించాను ఈ ధాన్యం మూటను పైకెత్తడానికి అని అంటాడు. అప్పుడు తండ్రి ఈ విధంగా అంటాడు, నీ బలమంతా ఉపయోగిస్తే మరి నన్నెందుకు పిలవలేదు? నేను కూడా నీకు బలమే కదా అని ఆ తండ్రి ఆ కుర్రవాడిని మందలిస్తాడట. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ కథను మనము వింటూ ఉండగా మనందరి మనసుల్లో మెదలాల్సినటువంటి ఒక సత్యం ఏమిటి అంటే, దేవుడే నాకు బలము, ఆ దేవుడు నాకు చెంతనుండగా నేను ఎటువంటి భారాన్నైనా సరే మొయ్యగలను, నాకు శక్తినిచ్చేది నా ప్రభువే అనేటువంటి ఆ భావము మన మనసుల్లో మెదలాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్తలోని కొన్ని ముఖ్య వాక్యాలను మనము ఒక్కొక్కటి తీసుకొని కొంతసేపు ధ్యానించుకుందాం. మొదటిగా మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. ప్రభువు పలుకుతున్నటువంటి మాట, భారముచే అలసి సొలసియున్న సమస్త జనులారా. ఈ మాటల్లో ఉండేటువంటి అంతరార్థాన్ని మనము ముందుగా గ్రహించటానికి ప్రయత్నం చేద్దాం. ఈ మాటలు ప్రభు యొక్క ఆహ్వానాన్ని సూచిస్తూ ఉన్నాయి. ప్రభువు తన ఆహ్వానాన్ని కొంతమందికి మాత్రమే కాదు, ఆయన అందరికీ ఇస్తూ ఉన్నారు. ఆ అందరూ ఎవరు అంటే, మతంతో సంబంధం లేనటువంటి వారు, స్థాయితో సంబంధం లేనటువంటి వారు, భారము యొక్క పరిమాణంతో సంబంధం లేనివారు. ఏ మతమైనా, ఏ స్థాయి వారైనా, భారము చిన్నదైనా పెద్దదైనా, ఎలాంటి వారైనా సరే నా యొద్దకు రండి అని ప్రభువు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నట్లుగా మనము గ్రహించాలి. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, భారముచే అని ప్రభు అంటూ ఉన్నప్పుడు అవి ఎలాంటి భారాలో కూడా
మనము కొంతసేపు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొన్నిసార్లు భారము అనేటువంటిది మనలో రహస్యంగా ఉన్నటువంటి పాపములు కావచ్చు, లేక బహిర్గతంగా ఉన్నటువంటి పాపములు కావచ్చు. ఈ పాపము అనేటువంటి భారము కింద కూడా మనము నలిగిపోతూ ఉంటాము. ఇంకా భారము అంటే మన కుటుంబములో ఉన్నటువంటి కలహాలు, కుటుంబంలో ఉండేటువంటి మనస్పర్ధలు, ఇది కూడా ఒక భారంగానే మనము భావించవచ్చు. ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే మనకు ఎదురయ్యేటువంటి సమస్యలు, అవి ఆర్థిక సమస్యలు కావచ్చు, లేదా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కావచ్చు. ఇలాంటి సమస్యలు కూడా మనకు భారముగానే ఉంటాయి. వీటిని కూడా మనము భారముతోనే పోల్చాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, మోయ సాధ్యం కానటువంటి బాధ్యతల భారము కూడా మనము ఈ సమయంలో ప్రస్తావించుకోవాలి. కుటుంబంలో ఉండేటువంటి బాధ్యతలు కావచ్చు, లేక ఇతరత్ర మన మీద పెట్టబడినటువంటి బాధ్యతలు కావచ్చు. ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి భారముగానే మనము పరిగణించాలి. ఇక ఇలాంటి భారాలతో ఉండేటువంటి మనకు ప్రభు ఆహ్వానం అందిస్తూ, మీరు నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని ప్రభు అంటూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు మనకు విశ్రాంతిని ఇవ్వడం అనేటువంటి ఆ మాటను మనం కొంతసేపు ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా ప్రభువు మనకు విశ్రాంతినివ్వడం అంటే ఆ భారాన్ని మన మీద దించుకోవాలి అనేటువంటి ఆశను ఆయన మనలో కల్పిస్తారు. ఎవరికైతే భారాన్ని దించుకోవాలనేటువంటి కోరిక, ఆశ ఉంటుందో వాళ్ళు తప్పనిసరిగా ఆ భారాన్ని దించుకోగలుగుతారు. అయితే ఆ కోరిక, ఆశ మనలో జనింపజేసేది మన ప్రభు. నా దగ్గరకు రండి, భారాన్ని తొలగించుకోవాలి అనేటువంటి ఆ ఆశను మీకు నేను కల్పిస్తాను అని ప్రభు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఇక రెండవది, నేను మీకు విశ్రాంతి నొసగెదను అని ప్రభు చెప్పేటప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మనము మన భారాన్ని ఆయనకు అప్పగించాలి అనే విషయాన్ని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు. మీరు నా యొద్దకు రండి, మీ భారాన్ని నాకు అప్పచెప్పండి. అది మీ వ్యసనం కావచ్చు, మీ పాపము కావచ్చు, మీ బాధ్యతలు కావచ్చు, మీ అనారోగ్యము కావచ్చు, ఏదైనా సరే దానిని మీరు నాకు అప్పగించండి అని ప్రభు మనకు నేను మీకు విశ్రాంతి నొసగెదను అనేటువంటి మాటల ద్వారా తెలియజేస్తున్నట్లు మనం అర్థం చేసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, దీనికి సంబంధించి బైబిల్లో ఉండేటువంటి 1-2 వచనాలను మనము ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. మొదటి వాక్యము సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 47వ వచనము. దావీదు గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళడం అనేటువంటిది ఇక్కడ మనం చూసేటువంటి విషయం. ఈ గొలియాతుతో యుద్ధం అనేటువంటిది ఒక పెద్ద భారమే. అయితే దావీదు ఆ గొలియాతుతో చెప్పినటువంటి ఆ మాటలు ఇక్కడ మనము గమనిస్తే ఈ విధంగా దావీదు అంటాడు, ఈ యుద్ధము యావేది, అతడు తప్పక నిన్ను నా చేతికి అప్పగించును. చూడండి ఏ విధంగా దావీదు తన భారాన్ని దేవునికి అప్పగించాడు. ఆ యుద్ధంలో గొలియాతును ఓడించడం, సంహరించడం అనేటువంటి ఆ భారాన్ని దేవునికే అప్పగించాడు. ఇదే ప్రభు మనకు విశ్రాంతినిచ్చేటువంటి ఒక విధానము. మన భారాన్ని మనము ప్రభు పాదాల చెంత సమర్పించాలి, ప్రభువునకు అప్పగించాలి. అదేవిధంగా ఇంకొక వాక్యాన్ని కూడా మనము చూద్దాము. రాజుల దినచర్య 2వ గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనంలో మనము ఈ విధంగా చదువుతాము. ఆ లేవీయుడు, రాజా,
యెరూషలేము పౌరులారా, యూదీయులారా, మీరెల్లరూ ప్రభువు వాక్కునాలింపుడు. ఈ పెద్ద మూకను చూచి మీరు భయపడవలదు, నిరుత్సాహము చెందవలదు. ఈ యుద్ధము మీది కాదు, ప్రభువుది. ఈ విధంగా ప్రభువు మీద భారాన్ని పెట్టాలి, ప్రభువునకు మన భారాన్ని సమర్పించుకోవాలి అని ఈ వాక్యము కూడా మనకు తెలియజేస్తూ ఉండగా, ప్రభువు నుండి విశ్రాంతి పొందడము అంటే ఆయనకు మన కష్టాన్ని, మన భారాన్ని, మన వ్యసనాన్ని సమర్పించడం అని మనము ఈరోజు గ్రహించాలి. ఇక మూడో విషయం, ప్రియ సహోదరి సహోదరులారా, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని ప్రభువు చెప్పేటప్పుడు మనం అర్థం చేసుకోవలసినటువంటిది ఏమిటంటే, ఈ భారాన్ని మోస్తూ ఉండగా నేను ఒంటరి వాడనైపోలేదు. నా అంతట నేనుగానే ప్రయత్నం చేసి ఈ భారాన్ని దించుకోవలసినటువంటి అవసరం లేదు. ఆ భారాన్ని దించేటువంటి ఆ ప్రభు నాకు తోడుగా ఉన్నారు అనేటువంటి ఇంకొక భావం కూడా మనము మన మనసులో ఈ సందర్భంలో పెట్టుకోవాలి. ఈ సందర్భంలో మనము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాము. అక్కడ దేవుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. నీవు భయపడకుము, నేను నీకు తోడై ఉందును. నీవు వెరవకుము, నేను నీకు దేవుడను. నేను నీకు బలమును ఒసగి నిన్ను ఆదుకొందును. నా శక్తితో నిన్ను కాపాడుదును. ఈ విధంగా ప్రభు మనము ఒంటరి వాళ్ళము కాదని, ఆ భారాన్ని మనకు మనంగానే తొలగించుకోవడానికి మనము ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదని, ఆ ప్రయత్నంలో ఆ దేవుని హస్తం మనకు తోడుగా ఉంటుంది అని కూడా మనకు ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రభు మనకు విశ్రాంతిని వసుగుతాను అని మనకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, నేను మీకు విశ్రాంతిని వసగెదను అని ప్రభు చెప్పేటప్పుడు ఆ విశ్రాంతి అనేటువంటిది ఎన్ని విధాలుగా మనలను చేరుకుంటుందో మనము ఇప్పుడు గ్రహించగలిగాము. ఇక మనము రెండవ సందేశానికి వెళ్దాం. యేసు ప్రభు మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో ఈ విధంగా మనకు తెలియజేస్తూ ఉన్నారు. నా కాడిని మీరు ఎత్తుకొనుడు అని. ప్రభువు మన భారాన్ని తొలగిస్తాను అని అంటూ ఉన్నారు. అదే సమయంలో ఆయన మన మీద ఒక కాడిని పెడతాను అని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఆ కాడి సులువైనది అనే మాట కూడా ప్రభు అంటూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మన భారాన్ని దించుకున్న తర్వాత మన మీద ఒక కాడి పెట్టబడుతుందట. అయితే ఆ కాడి ఏమిటో మనము ఈరోజు ధ్యానపూర్వకంగా తెలుసుకుందాం. కాడి ప్రభు మన మీద పెట్టేటువంటిది ఏమిటి అంటే, మొట్టమొదటిది ప్రభువుతో సహవాసం అనేటువంటి కాడి. ప్రార్థన ద్వారాను, దివ్య సంస్కారాల ద్వారాను, దివ్య గ్రంథ పఠనము ద్వారాను మనము ఈ ప్రభువుతో సహవాసము అనేటువంటి ఆ కాడిని మన మీద పెట్టుకోగలుగుతాం. ఇక రెండవది, ప్రభు మన మీద పెట్టేటువంటి కాడి ఏమిటి అంటే ఆత్మానుసార జీవితము. మనలో ఉండేటువంటి ఆత్మ మనలను శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా జీవించమని ప్రేరేపిస్తూ ఉండగా, ఆత్మానుసార జీవితం అనేటువంటిది జీవించడం ప్రభువు మన మీద పెట్టేటువంటి ఒక కాడి. దీనినే మనము ఈనాటి రెండవ పఠనము రోమీలకు రాసినటువంటి లేఖ 8వ అధ్యాయము 12, 13 వచనాలలో చదువుతాం. ఇక మూడవ కాడి లేదా కాడిని మనము మూడవ విధంగా ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మనము పుణ్య జీవిత ప్రయాణం చేయడం అనేటువంటిది ప్రభు మన మీద పెట్టేటువంటి కాడి. ఇంతవరకు అనేకమైనటువంటి పాపపు భారాలతో, ఆందోళనలు అనేటువంటి ఆ బరువుతో మనం ఉండగా, ప్రభు ఇక మీదట మన మీద పెడుతున్నటువంటి కాడి ఏమిటి అంటే, పుణ్య జీవితం జీవించండి, పుణ్యములో వర్ధిల్లండి, పుణ్యములను
మీలో అభివృద్ధి పరుచుకోండి, అదే నేను మీ మీద పెట్టేటువంటి కాడి అని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ పుణ్యాలలో ఒకటి దీనత్వం అనేటువంటి పుణ్యం. అది ఈరోజు మనము 3వ సందేశంగా మన మనసుల్లో పెట్టుకొని నేర్చుకుందాం. ప్రభు మనకు తెలియజేస్తున్నటువంటి మాట మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో, వినమ్ర హృదయుడననియు సాధుశీలుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు. ప్రభువు నుండి మనం నేర్చుకోవలసినటువంటి విషయాన్ని ప్రభు చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఆయన యొక్క వినమ్రత, సాధుశీలత, దీనత్వం అనేటువంటిది మనము నేర్చుకోవాలి అని ప్రభు మనలను కోరుతున్నారు. మరి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వినమ్రత లేదా దీనత్వం అనేటువంటిది అన్ని పుణ్యాలలో కూడా ఉండాల్సినటువంటి ఒక గొప్పదైనటువంటి పుణ్యం. ఏ పుణ్యాన్ని తీసుకున్నా సరే ఆ పుణ్యంలో దీనత్వం అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి. మరి దీనత్వం అంటే పిరికితనం కాదు, లేదా ధైర్యం లేకపోవడం కాదు. దీనత్వం అంటే ప్రేమతో నడిపించబడేటువంటి ధైర్యం అని మనము గుర్తించాలి. మరి ఈరోజు ఈ వినమ్రత గురించి మనము చాలా క్లుప్తంగా తెలుసుకుందాం. వినమ్రత, దీనత్వం అంటే ఎంత జ్ఞాన సంపన్నుడైనా సరే ఇంకా నేర్చుకోవాలి, ఇతరులను వారి యొక్క జ్ఞానమును అంగీకరించాలి అనేటువంటి ఆ తపన, ఆశ కలిగి ఉండడము వినమ్రత. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సువార్త పఠనంలో మనము యేసు ప్రభు యొక్క ప్రార్థనని ఆలకించాము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనము. ప్రభు ఈ విధంగా ప్రార్థన చేశారు. పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి, విజ్ఞులకు వివేకవంతులకు వీటిని మరుగుపరచి పసిబిడ్డలకు బయలుపరచితివి. ఇక్కడ ప్రభువు విజ్ఞులకు వివేకవంతులకు వీటిని మరుగుపరిచావు అని తండ్రితో మాట్లాడుతూ ఉన్నారు. విజ్ఞులు, వివేకవంతులు ఈ సందర్భంలో ఎవరు అంటే పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు. వారు యేసు ప్రభువుని కళ్ళారా చూస్తున్నప్పటికీ, ఆయన బోధలను చెవులారా వింటున్నప్పటికీ కూడా వారు వాటిని తిరస్కరించారు. మరి యేసు ప్రభు మెస్సయ్య అనే విషయాన్ని వారు అంగీకరించలేదు. తమకు అంతా తెలుసు అనేటువంటి గర్వముతో వారు విర్రవేగడం అనేటువంటిది జరిగింది. అందుకే వారు ఆ ప్రభు యొక్క అభినందనకు నోచుకోలేకపోయారు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఎంత జ్ఞాన సంపన్నులైన ఇతరులను అంగీకరించడం, ఇతరుల నుండి ఇంకా నేర్చుకోగలము అనేటువంటి ఆ ఆశ కలిగి ఉండాలి. అదేవిధంగా వినమ్రత అంటే ఎంత తెలివైన వాడైనా ఇతరులను గౌరవించేటువంటి మనస్తత్వం కలిగి ఉండాలి. వినమ్రత అంటే తన సాధించినటువంటి గొప్ప కార్యాలయందు అతిశయించకుండా ఉండడం. ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి దీవెన, ఆ దీవెన వలననే ఇది సాధించగలిగాను, చేయగలిగాను అనేటువంటి భావాన్ని మనసులో కలిగి ఉండడం. అదేవిధంగా వినమ్రత అంటే ఒకవేళ దేవుని కృపతో గొప్పవాడైనప్పటికీ ఆ గొప్పదనమంతా కూడా తన స్వార్థం కోసం వినియోగించుకోకుండా పరుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకునేటువంటి వాడే వినమ్రత కలిగినటువంటి వాడుగా మనము గ్రహించాలి. ప్రభు ఈరోజు ఆయన నుండి మనము నేర్చుకోవలసిన ఈ పుణ్యం గురించి మనకు బోధిస్తూ ఉన్నారు. మనం కూడా ఈ పుణ్యంలో ఎదగడం ద్వారా ఆ ప్రభువును పోలినటువంటి వారమవుతాం. ఎందుకంటే ప్రభు మరెక్కడా కూడా ఇది నా నుండి నేర్చుకోండి అని స్పష్టంగా చెప్పలేదు. కానీ ఈ దీనత్వాన్ని తన నుండి నేర్చుకోమని కోరుతున్నారు. ప్రభువును పోలి జీవించే జీవితము వినమ్రతతో, దీనత్వంతో కూడుకున్నటువంటి జీవితమని ఈరోజు మనం గ్రహించాలి. మరి ఈ సందేశాలన్నీ ప్రభు మన ముందు ఈరోజు ఉంచుతూ ఉండగా, ఈ సందేశాలు
మన మనసుల్లో పదిలపరుచుకొని మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. మన భారాలను ప్రభువునకు సమర్పించుకుందాం. ఆ భారాల నుండి విముక్తిని పొందడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభువు మన మీద పెట్టేటువంటి కాడిని మనము ప్రేమతో స్వీకరించుదాం. అదేవిధంగా ప్రభువు మనకు నేర్పించే దీనత్వము, వినమ్రత అనేటువంటి పుణ్యములో ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. ఈ విధంగా మన జీవితాన్ని ధన్యం చేసుకునేటువంటి ఆ భాగ్యాన్ని ప్రభు మనకు ఈరోజు ఈ దివ్య బలిపూజ ద్వారా అనుగ్రహించాలి అని మనము ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల సర్వేశ్వర, ప్రేమగల మా ప్రభువ, ఈరోజు మీరు మాకిచ్చిన మీ సందేశాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, మేము కూడా అనేకమైనటువంటి భారాలతో ఉండగా మమ్ములను మీరు మీ చెంతకు ఆహ్వానిస్తూ ఉన్నారు. మాలో ఉండేటువంటి భారాన్ని తొలగించుకొని అది మీకు సమర్పించి మీ ద్వారా నిజమైన విశ్రాంతిని, శాంతిని పొందే భాగ్యాన్ని ప్రసాదించమని మా ప్రభువైన యేసు నామమున అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమెన్.